Hello guys, this is Abhinay, second year electrical student at IIT Bombay. సో జేఈ మెయిన్ సెకండ్ సెషన్ డేట్స్ అయితే వచ్చేసినాయి. ఆల్మోస్ట్ ఇంకా 57 డేస్ అయితే ఉంది. సో ఈ లాస్ట్ 2 మంత్స్‌లో అందరూ చేసే కామన్ మిస్టేక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ నేను ఎట్లా ప్రిపేర్ అయినా, సో అవి మీకు చెప్తా ఈ వీడియోలో. సో అందరూ చేసే ఫస్ట్ కామన్ మిస్టేక్ ఏంటంటే సరైన రివిజన్ ప్లాన్ అయితే పెట్టుకోరు. సో సిలబస్ కంప్లీషన్ వెనకాల అయితే పడకండి. వీలైనంత తొందరగా సిలబస్ కంప్లీట్ చేసుకొని రివిజన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఐ రికమెండ్ పీజీ బ్లాక్ స్ట్రాటజీ ఫర్ రివిజన్. సో అందరూ లాస్ట్కి వచ్చేసరికి ఫేవరెట్ సబ్జెక్ట్ని అయితే లైట్ తీసుకుంటారు, వచ్చేస్తుందిలే ఎగ్జామ్లో అని. బట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, దాంట్లోనే మీరు హై స్కోర్ తెచ్చుకోగలుగుతారు. సో మీకు వచ్చిన చాప్టర్ నుంచి కూడా మీరు క్వశ్చన్ చేయలేకపోతే ఫైనల్ ఎగ్జామ్లో అది ల్యాక్ ఆఫ్ ప్రాక్టీసే. సో ఆ రిగ్రెట్ అయితే తెచ్చుకోకండి ఫైనల్ ఎగ్జామ్లో. అండ్ మీ వీక్ ఏరియాస్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి, ఎందుకంటే అది ఒక అడ్వాంటేజ్ లాగా మారచ్చు మీకు ఫైనల్ ఎగ్జామ్లో. ఎందుకంటే ఇప్పుడు మీకు వచ్చిన చాప్టర్ నుంచి హార్డ్ క్వశ్చన్ ఇస్తే మీరు ఏం చేయలేరు. జేఈ మెయిన్స్ కాబట్టి అట్లీస్ట్ ఫార్ములాస్ అన్న నేర్చుకోండి. సో జేఈ మెయిన్స్ కాబట్టి ఆల్మోస్ట్ కవర్ చేయడానికి ట్రై చేయండి. సో ఆల్మోస్ట్ అంటే అట్లీస్ట్ ఫార్ములాస్ అన్న నేర్చుకోండి, ఎందుకంటే ఆ చాప్టర్ నుంచి మీకు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ వస్తే మీరు చేసేయగలుగుతారు. అండ్ లాస్ట్ మూమెంట్లో మీరు లెక్చర్స్ ఎక్కువ చూడకండి, ప్రాక్టీస్ ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. అండ్ సొల్యూషన్ చూడకుండా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఎగ్జామ్లో కూడా. సో మీరు బుక్ మీద ఎంత ప్రాక్టీస్ చేస్తే అది అంత హెల్ప్ అవుతుంది ఫైనల్ ఎగ్జామ్లో. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, లేజినెస్ని వదిలేయండి. సో అందరు ఏమనుకుంటారంటే నా సిలబసే కంప్లీట్ కాలే, ఇంకా మార్క్స్ ఇచ్చి ఏం చేయాలనుకుంటారు. బట్ అలా అనుకుంటే మీరు ఒక్క మార్క్స్ కూడా ఇవ్వలేరు జేఈ మెయిన్స్ వరకు. సో మార్క్స్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. అండ్ స్ట్రెస్ ఇవ్వండి బ్రెయిన్కి, మార్క్స్ని అనలైజ్ చేయడం నేర్చుకోండి. సో నేను మార్క్స్ ఏ టైంలో ఇస్తున్నా అంటే జేఈ టైం స్లాట్స్లో ఇస్తుండే, అలవాటు అయిపోతుందని. సో మీరు కూడా అది ఫాలో కావచ్చు. సో మీరు జేఈ మెయిన్స్ అంటే జస్ట్ నోట్స్ తిప్పేయడం అయితే కాదు. సో మీరు ఎవ్రీ చాప్టర్ నుంచి షార్ట్ నోట్స్ ఇంకా అన్ని ఫార్ములాస్ రివైజ్ చేస్తూనే ఉండాలి. అండ్ పీవైక్యూస్ మినిమం 5 ఇయర్స్ చేసి మార్క్స్ ఇస్తే అది సరైన రీజన్. అండ్ అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా వెళ్ళొచ్చు ఎగ్జామ్కి. అండ్ చాలామంది డ్రాపర్స్ అయితే ఉంటారు, చాలా లోగా ఫీల్ అవుతూ ఉంటారు, ఒక ఇయర్ వేస్ట్ అయిపోయిందే అని. మీరు అట్లా అస్సలు అనుకోకండి. నేనే అనుకొని ఉంటే ఇక్కడ ఉండేటోని అయితే కాదు. సో మీరు పోయిన ఇయర్ ఏ మిస్టేక్ చేశారో ఈ ఇయర్ చేయకపోతే చాలు. అండ్ మీరు ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉండాలి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో దట్స్ ఇట్ గైస్, ఆల్ ద బెస్ట్ ఫర్ జే 2026. సో మీకు ఏమైనా సబ్జెక్ట్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, ఆర్ ఎల్స్ డిఎం మీ.